ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మనలో చాలామంది ఎవరితోటైనా లొల్లైనప్పుడు మన వాళ్ళు, మన ఫ్రెండ్సో "నువ్విక ఏమి చేయలేవు. నీ వల్ల ఇది సాధ్యం కాదు. నీ జీవితం ఇలానే అయిపోతుంది. నువ్వెప్పుడు సంతోషంగా ఉండలేవు. నేను నిన్ను శపిస్తున్నాను. నీ జీవితంలో నువ్విక ఏమి చేయలేవని" చెప్పి వాళ్ళు మన పైన శాపవచనాలు పలికినప్పుడు మనము బాధపడేవారిగా ఉంటామండి. కానీ దేవుని దయ ఉన్నట్టయితే అపవాది వారి ద్వారా ఎన్ని శాపవచనాలు పలికించినప్పటికిని అది మన పైన పనిచేసేవిగా ఉండవండి. ఈరోజు ఒకవేళ వాళ్ళు పెట్టే శాపవచనాలు, వాళ్ళన్న మాటలను బట్టి మీరు బాధపడేవారిగా ఉన్నారేమో. కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అండి? లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనంలో "యూ ఆర్ హైలీ ఫేవరెడ్" అని చెప్పి. కాబట్టి అపవాది వారి ద్వారా ఎన్ని శాపవచనాలు పలికించినప్పటికిని అవి మన జీవితంలో పనిచేసే విధంగా ఉండేయండి. ఎందుకంటే మనమందరము అత్యధికంగా దేవుని దయను, కృపను పొందుకున్న వారం కాబట్టి ఎవరు ఎన్ని శాపవచనాలు మన జీవితంలో పలికినప్పటికిని మన దేవుడు ఆ శాపవచనాలను కూడా మనకు ఆశీర్వాదాలుగా మారుస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును.